జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికతలోని ఔన్నత్యం, విశిష్టత ఏమిటి? దానిని గురించి తెలుసుకుందాం. సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. అదేమిటంటే, జంతూనాం నరజన్మ దుర్లభం. అంటే జంతువులన్నింటిలోకెల్లా మానవ జన్మ చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనది, మహోన్నతమైనది. అటువంటి జన్మ లభించటం చాలా అరుదు. అందుకే నరజన్మ దుర్లభం అన్నారు. ఏమిటి మానవుడి ప్రత్యేకత? మిగతా ప్రాణికోటి అన్నీ కూడా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ సంతానోత్పత్తి గావించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకొని మరలా తిరిగి ప్రకృతిలో కలిసిపోతూ ఉంటాయి. కానీ మానవుడిలో మిగతా జంతు సామ్రాజ్యంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లోకెల్లా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఆలోచన శక్తి, అవగాహన శక్తి, పరిసరాల పట్ల స్పందన, భాష, జ్ఞాపక శక్తి, తనను గురించి తాను తెలుసుకోవటం, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవటం. ఇవే కాకుండా ఈ చరాచర జగత్తు ఆవిర్భవించడానికి ఏదైతే మూల కారణమో దానిని గురించి తెలుసుకొని నేను కూడా భగవంతుడనే అని శాస్త్రయుక్తంగా నిరూపించుకున్నటువంటి ఏకైక జాతి మానవుడు. అందుకే నరజన్మ దుర్లభం అన్నారు. సో అటువంటి మానవుడు నిరంతరం పరితపించేది దేనికోసం? మానవుడు నిరంతరం పరితపించేది ఆనందం కోసం. పుట్టింది మొదలు మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచింది మొదలు మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు మానవుడు నిరంతరం పరితపించేది ఆనందం కోసమే. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. తృప్తి వేరు, సంతోషం వేరు, అనుభూతి వేరు, గుర్తింపు వేరు, కీర్తి ప్రతిష్టలు వేరు, ఆనందం వేరు. భూమండలం మొత్తంలో ఆనందాన్ని గురించి తెలుసుకొని ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించగలిగినటువంటి ఒకే ఒక జాతి మానవుడు. దానికి మూల కారణం చెప్తాను. మిగతా జాతులతో పోలిస్తే మానవుల్లో అహంకారం ఎక్కువగా ఉంటుంది. అహంకారం ఎక్కువగా ఉన్నప్పుడు నేను, నాది, నాకు అనే మోహబంధాలు ఉంటాయి. నేను, నాది, నాకు అనే మోహబంధాలు ఉన్నప్పుడు మనిషి దుఃఖానికి, బాధకి, విచారానికి, జబ్బులు గురవుతూ ఉంటాడు. జీవితాన్ని సమూలంగా దుర్వినియోగపరుచుకుంటాడు. అయితే అలా జీవితాన్ని దుర్వినియోగపరుచుకోకుండా సద్వినియోగపరుచుకొని ఆనందాన్ని ప్రాక్టికల్గా అనుభవించడానికి ఋషులు మనకు అందించినటువంటి మహోన్నత మార్గమే ఆధ్యాత్మికత. అందున మరొక విషయం చెప్తున్నాను. కోట్లాది మందిలో వందల సంవత్సరాల కాల వ్యవధిలో కొద్దిమంది మాత్రమే అటువంటి స్థితికి చేరగలుగుతారు. అయితే అతి కొద్దిమంది ఆ స్థితికి చేరినప్పటికీ వారి ప్రభావం
కొన్ని శతాబ్దాల వరకు కొనసాగుతుంది. అటువంటి ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయ పందాలు తెలుసుకొని అనుభవంలో నీవు పొందగలిగితే ఇక జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరినట్లే. ముందుగా ఆధ్యాత్మికత అంటే ఏమిటో వివరిస్తాను. ఆత్మను గురించి తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఆత్మను గురించి తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. మన కంటికి కనిపించేటటువంటి ఈ స్థూల జగత్తు మొత్తం కూడా ఆత్మ నుండి ఆవిర్భవించింది, తిరిగి మరలా ఆత్మలో కలిసిపోతుంది. ఆత్మ నుండి ఆవిర్భవించి తిరిగి ఆత్మలో కలిసిపోయేటటువంటి స్థూల జగత్తుకు ఆధారమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి తెలుసుకోవటమే ఆధ్యాత్మికత అవుతుంది. దానికి చాలా పేర్లు ఉన్నాయి. పరబ్రహ్మం అన్నారు, పరమాత్మ అన్నారు, భగవంతుడు అన్నారు, శుద్ధ చైతన్యం అన్నారు, ప్యూర్ కాన్షియస్నెస్ అన్నారు. ఈ విశ్వంలో కంటికి కనిపించకుండా అతి సూక్ష్మాతి సూక్ష్మమైనదే శుద్ధ చైతన్యం. దాని నుండి మన కంటికి కనిపించేటటువంటి ఈ భౌతిక జగత్తు మొత్తం ఆవిర్భవించి తిరిగి మరలా అందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు ఒక 2 మాటలు వాడతాను. దేని నుండి అయితే ఈ చరాచర జగత్తు ఆవిర్భవించిందో దానిని ఆధారం అంటారు. ఆధారం నుంచి ఆవిర్భవించి మన కంటికి కనిపించేటటువంటి స్థూల జగత్తును అంతటిని ఆధేయం అంటారు. ఒకటి ఆధారం, 2 ఆధేయం. ఆధేయంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆధారంలో మాత్రం ఎటువంటి మార్పులు జరగవు. అది సత్యం, నిత్యం, సనాతనం, నిరాకారం, నిరంజనం, నిర్గుణం, స్థిరం, శాశ్వతం, స్వచ్ఛం మరియు సర్వవ్యాపితం. చూసారా? అది ఆత్మ అంటే, అదే ఆధారం. అటువంటి ఆత్మ నుండి ఒక శక్తి ఆవిర్భవిస్తుంది. అదే ప్రాణశక్తి. దాన్ని పరాశక్తి అంటారు, పవిత్ర శక్తి అంటారు, అద్వైత శక్తి అంటారు, అఖండ శక్తి అంటారు, యెహోవా శక్తి అంటారు, అల్లా శక్తి అంటారు, ఈశ్వర శక్తి అంటారు. ఎన్ని పేర్లను పెట్టండి. అటువంటి శుద్ధ చైతన్యం నుండి ఉద్భవించేటటువంటి శక్తిని భగవంతుడి శక్తి అంటారు. భగవంతుడి నుండి ఆవిర్భవించిన శక్తి కాబట్టి దాన్ని భగవంతుడి శక్తిగా పిలుస్తారు. దాన్నే పరాశక్తి అంటారు. అటువంటి పరాశక్తి నుండి కనిపించే స్థూల జగత్తు మొత్తం ఆవిర్భవించింది. ఈ స్థూల జగత్తులో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. కొంతకాలం మార్పులు జరిగిన తర్వాత ఇది మరలా తిరిగి దానిలో కలిసిపోతుంది. అటువంటి ఆత్మను గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవడాన్ని ఆధ్యాత్మికత అంటారు. ఆత్మను దాటి శూన్యస్థితికి వెళ్ళగలిగితే, ఆత్మను దాటి శూన్యస్థితికి వెళ్ళగలిగితే అదే పరిపూర్ణ స్థితి అవుతుంది. అటువంటి శూన్యస్థితికి చేరినటువంటి వాళ్ళనే సిద్ధ పురుషులు లేక ఋషులు అంటారు. కాబట్టి ఆత్మ, అనాత్మ, దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. పురుషుడు, ప్రకృతి, క్షేత్రజ్ఞుడు, క్షేత్రం. ఈ విధంగా
జంట పదాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. కనిపించే స్థూల జగత్తుకు ఆధారమైనటువంటి సత్యమైన, నిత్యమైన, సనాతనమైన, నిరాకార, నిరంజన, నిర్గుణాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని ఆ స్థితికి చేరటం అనేది మామూలు విషయం కాదు. సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవంలోకి రావటం చాలా కష్టం. ఇంకొక విషయం చెప్తున్నాను. కనిపించే స్థూల జగత్తుకు ఆధారం ఉంటుంది, కానీ ఆత్మకు ఎటువంటి ఆధారం ఉండదు. కనిపించే స్థూల జగత్తుకు ఆత్మ ఆధారం అవుతుంది, కానీ ఆ ఆత్మకు మరలా ఎటువంటి ఆధారం ఉండదు. కాబట్టి కనిపించే స్థూల జగత్తు మొత్తం కూడా, కనిపించేటటువంటి ఈ సృష్టి మొత్తం దేని నుంచి వచ్చిందంటే శుద్ధ చైతన్యం నుండి వచ్చింది. అందుకే దాన్ని సృష్టికర్త అన్నారు. సృష్టికర్త అన్నారు. సృష్టి ఏమో కనిపిస్తుంది, సృష్టికర్త కనిపించడు. ఇప్పుడు మీకు సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ చెప్తాను. ఆధ్యాత్మికతలోని మర్మం చెప్తాను. ఎవరైతే సృష్టికర్తను స్వాధీనం చేసుకుంటారో, ఎవరైతే సృష్టికర్తను స్వాధీనం చేసుకుంటారో వారు సృష్టి మొత్తాన్ని జయించగలుగుతారు. ఎవరైతే సృష్టికర్త స్థాయికి వెళతారో వాళ్ళు సృష్టిని మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఎవరైతే భ్రమలో ఉంటారో, భ్రాంతిలో ఉంటారో, పిచ్చిలో ఉంటారో, వెరిలో ఉంటారో, వ్యామోహంలో ఉంటారో, ఇంకొక మాట వాడతాను, మాయలో ఉంటారో, వాళ్ళు సృష్టిలో ఇరుక్కొని సృష్టికర్త యొక్క ఉనికిని గ్రహించలేరు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ విశ్వంలో ఏదైతే స్థూలంగా ఉంటుందో దానికి శక్తి తక్కువగా ఉంటుంది, వ్యాపకత్వం కూడా తక్కువగా ఉంటుంది. ఏదైతే సూక్ష్మంగా ఉంటుందో దానికి శక్తి ఎక్కువగా ఉంటుంది, వ్యాపకత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సృష్టి మొత్తంలో, ఈ విశ్వం మొత్తంలో ఫైనెస్ట్ పార్ట్కి వెళ్తున్నాం. ఎప్పుడైతే మనం ఫైనెస్ట్ పార్ట్కి వెళ్తామో మనకి కనిపించేటటువంటి ఈ సృష్టి మొత్తం కూడా మాయగా గోచరిస్తుంది. అలా కాకుండా మనం మాయలో కానీ, భ్రమలో కానీ, భ్రాంతిలో కానీ ఉంటే సృష్టిలో ఇరుక్కొని పోతాం. సృష్టికర్త యొక్క ఉనికిని మనం గ్రహించలేం. ఇంకొక పాయింట్ చెప్తున్నాను. దేనినైతే మీరు తెలుసుకుంటే మరొక దాని గురించి మీరు తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. దేనినైతే మీరు తెలుసుకోకపోతే ఇతర విషయాలు ఎన్ని తెలుసుకున్నా వ్యర్థమో అటువంటి మహోన్నత మార్గమే ఆధ్యాత్మికత. ఇఫ్ యు నో స్పిరిచువాలిటీ, యు నీడ్ నాట్ నో ఎనీథింగ్. ఇఫ్ యు డోంట్ నో స్పిరిచువాలిటీ, ఇఫ్ యు నో ఎనీథింగ్, ఇట్ ఈజ్ పార్షియల్ అండ్ ఇన్కంప్లీట్. ఎప్పుడైతే మనం సృష్టిని గురించి తెలుసుకుంటామో సృష్టికర్తను మనం మర్చిపోతాం. అదే సృష్టికర్తను తెలుసుకుంటే సృష్టి మొత్తం మనకు స్వాధీనం అవుతుంది. చూసారా ఎంత విచిత్రంగా ఉంటుందో. అయితే ఇక్కడ మరొక విషయం మనం గ్రహించాలి. ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారం అనుకుంటున్నామో, ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారం అనుకుంటున్నామో అది కంటికి కనిపించేది కాదు, రుచి చూసేది కాదు, వాసన చూసేది కాదు, స్పృశించేది కాదు, తడిపేది కాదు, విభజించేది కాదు. ఇంతవరకు భూమండలంలో ఎవ్వరూ దాన్ని చూడలేదు, ఇక భవిష్యత్తులో కూడా చూసే అవకాశమే లేదు.
మనం కనిపించేటటువంటి సృష్టిని గురించి తెలుసుకోవటం ద్వారా సృష్టికర్త యొక్క ఉనికిని అంచనా వేయగలుగుతాం. కనిపించేది మొత్తం దాని నుండి ఆవిర్భవించింది అని తెలుసుకోవటానికి సృష్టిలో జరిగేటటువంటి పరిణామాన్ని తెలుసుకుంటే ఈ సృష్టికి ఆధారం తెలిసిపోతుంది. అయితే మీకు ఒక విషయం చెప్తాను. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఫైనెస్ట్ పార్ట్ అయినటువంటి సృష్టికర్త యొక్క ఉనికిని తెలుసుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం ఎట్లా? ఇది మన ముందున్నటువంటి ఒక ప్రశ్న. చూడండి ఒకసారి. ఎవరైతే శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాల పరిధులలో ఉంటారో, శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాల పరిధుల్లో ఉంటారో వాళ్ళు స్థూల జగత్తే వాస్తవమని భ్రమిస్తారు, దానిలో ఇరుక్కొని పోతారు. స్థూల జగత్ ఎలా ఉంటుంది? రూపాలతోటి, నామాలతోటి, ఆకారాలతోటి, రంగులతోటి, అనేక రకాల సంఘటనలు, సన్నివేశాలు, పరిణామం జరుగుతూ ఉంటుంది. సృష్టి ఉంటుంది, స్థితి ఉంటుంది, లయ ఉంటుంది. ఇదంతా కూడా ఒక సమాచార సంపుటిలాగా ఉంటుంది. ఎవరైతే శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాల పరిధుల్లో జీవిస్తూ ఉంటారో వాళ్ళు సృష్టికర్త యొక్క ఉనికిని గ్రహించలేరు. కారణం ఏంటి? వాళ్ళు సృష్టిలో ఇరుక్కొని పోతారు. అలా కాకుండా శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాలను కూడా అధిగమించి హృదయ మట్టాన్ని ఛేదించుకొని ఆత్మస్థితికి వెళ్ళగలుగుతారు. ఆత్మస్థితికి వెళ్ళగలుగుతారు. వారు ఆత్మ యొక్క ఉనికిని గ్రహించగలుగుతారు, అనుభవించగలుగుతారు. మళ్ళొకసారి చెప్తాను. శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాల పరిధులను కూడా దాటి హృదయ మట్టాన్ని ఛేదించుకొని ఆత్మను కూడా దాటి ఆత్మస్థితికి వెళ్ళగలిగితే ఆత్మ యొక్క ఉనికిని గ్రహించవచ్చు. మనం కంటితో స్థూల జగత్తును చూస్తూ ఉన్నాం అనుకోండి, అది ఇంద్రియ దృష్టి, అదే భౌతిక దృష్టి. మనం సినిమాకి వెళ్ళొచ్చాం, సన్నివేశాలన్నీ కూడా మనోఫలకంలో రికార్డ్ అయినాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు అడిగారు సినిమా ఎలా ఉందని చెప్పి. ఆ సినిమాను వాళ్ళకు చెప్తూ ఉన్నాం. అలా చెప్పడానికి మూల కారణం ఏంటంటే ఆ సినిమాకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా మన మనోఫలకంలో నిక్షిప్తమైపోతుంది. అలా నిక్షిప్తం అయింది కాబట్టే మనం చెప్పగలుగుతున్నాం. దానిని సూక్ష్మ దృష్టి అంటారు. సూక్ష్మ దృష్టి. మొదటిదేమిటి? ఇంద్రియ దృష్టి లేక భౌతిక దృష్టి. రెండవది సూక్ష్మ దృష్టి. ఈ సూక్ష్మ దృష్టి కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించిందే. అయితే బిడ్డలారా, ఎవరైతే భౌతిక దృష్టిని, ఇంద్రియ దృష్టిని, సూక్ష్మ దృష్టిని కూడా దాటి ఆత్మ దృష్టికి వెళ్ళగలుగుతారో, భౌతిక దృష్టిని దాటాలి. దాన్నే ఇంద్రియ దృష్టి అంటారు. కళ్ళతో చూసేది అదే. సూక్ష్మ దృష్టి, ఇది మనోఫలకంలో ఉన్నటువంటి సంస్కారాలకు సంబంధించింది. అది కూడా దాటాలి. మరి మూడో స్టేజ్ ఏమిటి? ఆత్మదృష్టి. ఎవరైతే ఆత్మదృష్టికి చేరతారో వాళ్ళు ఆత్మస్థితిలో జీవిస్తారు. ఆత్మస్థితిలో జీవించే వాళ్ళకి కనిపించే సృష్టి మొత్తం కూడా భగవంతుని మయంగా గోచరిస్తుంది. ఎవరైతే ఆత్మస్థితిలో జీవిస్తారో వాళ్ళకి
కనిపించే స్థూల జగత్తు మొత్తం కూడా భగవంతుని మయంగా గోచరిస్తుంది. ఈ స్థూల జగత్తులో సంభవించేటటువంటి మార్పులు కానీ, చేర్పులు కానీ, సృష్టి కానీ, స్థితి కానీ, లయ కానీ, పుట్టుక కానీ, మరణం కానీ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క రూపాంతరంగా గోచరిస్తాయి. ఇప్పుడు అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైతే భౌతిక దృష్టిని, సూక్ష్మ దృష్టిని కూడా అధిగమించి ఆత్మదృష్టికి వెళ్ళగలుగుతారు, అటువంటి వారికి కనిపించేటటువంటి భౌతిక జగత్తు మొత్తం కూడా భగవంతుని మయంగా గోచరిస్తుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను. మనం ఆత్మదృష్టికి వెళ్ళగలిగితే ఆత్మస్థితిలో జీవించగలిగితే కనిపించేది మొత్తం కూడా ఆత్మజ్ఞానంగా గోచరిస్తుంది. కనిపించేది మొత్తం ఆత్మజ్ఞానము అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందగలగడమే ఆధ్యాత్మికత అంటే. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అంచనా వేసుకోండి. ఇది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే మనిషి భౌతిక ప్రపంచపు పరిధిలో ఉన్నప్పుడు భౌతిక ప్రపంచాన్ని వాస్తవంగా భ్రమిస్తూ ఉంటాడు. ఒకవేళ భగవంతుడి యొక్క ఉనికిని గురించి తెలుసుకొని దాని గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉన్నప్పటికీ ఆత్మస్థితికి చేరటం మాత్రం అసాధ్యం. ఆత్మస్థితికి చేరాడనుకోండి, అతనికి ఇక విశ్వ శరీరం ఉంటుంది తప్ప భౌతిక శరీరం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే విశ్వ శరీరం ఉంటుందో, నేనే విశ్వం, విశ్వమే నేను అనే భావన కలుగుతుందో, ప్రకృతిలో విశ్వంలో జరిగేటటువంటి ప్రతి కదలిక కూడా భగవంతుడి యొక్క రూపాంతరంగా గోచరిస్తుంది. అతనికి భగవంతుడు తప్ప ఇంకేమీ తెలియదు. దాన్ని ఏమంటారో చెప్పనా? సర్వం బ్రహ్మమయం అంటారు. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, అంగీకరించినా, విశ్వసించకపోయినా, తిరస్కరించినా సరే ఈ విశ్వం మొత్తంలో భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి అతీతమైనది, వేరైనది అసలు లేదు ఇంకా. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి. మీకు ఆనందం కావాలా? తృప్తి, అనుభూతి, సంతోషం, గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కావాలా? ఆలోచించుకోండి. తృప్తి, అనుభూతి, సంతోషం, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు లాంటివన్నీ కూడా అల్పమైనవి. కానీ మనిషికి హయ్యెస్ట్ స్టేట్ ఏమిటంటే ఆనందంగా జీవించడమే. ఆనందంగా జీవించే వ్యక్తి ప్రకృతిని మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఇంకొక మాట పడతాను. అతనికి భౌతిక దృష్టి కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. సూక్ష్మ దృష్టి భూమండలం వరకే ఉంటుంది. కానీ ఆత్మ దృష్టి కొన్ని కోట్ల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వాళ్ళకి భౌతిక నేత్రాలు పనిచేయవు. కళ్ళు మూసుకొని విశ్వాన్ని దర్శించగలుగుతారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మనం భౌతిక నేత్రాలతోటి కొంతవరకు మాత్రమే చూడగలుగుతాం. మనోదృష్టితోటి భూమండలం మొత్తాన్ని చూడగలుగుతాం. కనిపించే దాని వరకే చూడగలుగుతాం. దానికి పరిమితి ఉంటుంది. కానీ ఆత్మదృష్టికి, ఆత్మ ఎంతవరకైతే వ్యాపించి ఉంటుందో అంతవరకు ఆత్మదృష్టి ఉంటుంది. ఆత్మ ఎంతవరకైతే వ్యాపించి ఉంటుందో అంతవరకు ఆత్మదృష్టి ఉంటుంది.
ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. ఆత్మ ఎంతవరకు వ్యాపించింది? విశ్వం మొత్తం వ్యాపించింది. కంటికి కనిపించేది ఆత్మే. కంటికి కనిపించకుండా అది ఏర్పడటానికి మూలమైనది, ఆధారమైనది కూడా ఆత్మే. సో భౌతిక జగత్తుకు పరిమితి ఉంటుంది కానీ ఆత్మకు పరిమితి ఉండదు. అటువంటి ఆత్మస్థితికి చేరగలిగినటువంటి అర్హత, అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవుడు. అది కూడా కేవలం మానవుడిగా పుట్టినంత మాత్రాన, సమాచారం తెలుసుకున్నంత మాత్రాన అది సాధ్యం కాదు. సమాచారం తెలుసుకోవటం అనేది అది ఇంద్రియ పరిధిలోనిది, మనసు పరిధిలోనిది. కానీ సమాచారాన్ని కూడా వదిలివేయగలిగినటువంటి స్థితికి రావాలి. సమాచారాన్ని కూడా వదిలివేసే స్థితికి వస్తే అప్పుడు అటువంటి వ్యక్తికి ఆత్మదృష్టి వస్తుంది, ఆత్మస్థితి వస్తుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచం మొత్తంలో అన్ని దేశాల్లోకెల్లా ఇటువంటి ఆధ్యాత్మికతను గురించి ప్రపంచానికి బహిర్గతం చేసినటువంటి పవిత్రమైన గడ్డ భారతదేశం. ఒకే ఒక మాట చెప్తున్నాను. భారతదేశంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆధ్యాత్మికతను గురించి, ఆత్మస్థితిని గురించి, ఆత్మదృష్టిని గురించి శాస్త్రీయపరమైన అవగాహన ఉంటుంది. ఆ స్థితికి చేరే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే మిగతా వాళ్ళు ఆరోహణ క్రమంలో ఉంటారు, కానీ భారతీయులు అవరోహణ క్రమంలో ఉన్నారు. శూన్యం నుండి ప్రపంచాన్ని వర్ణించటం వేరు, ప్రపంచంలో ఉంటూ శూన్యాన్ని గురించి తెలుసుకోవటం వేరు. శూన్యం నుండి ప్రపంచాన్ని వర్ణించటం వేరు, ప్రపంచంలో ఉండి శూన్యాన్ని గురించి తెలుసుకోవటం వేరు. తెలుసుకోవటానికి కొన్ని గంటలు సరిపోతుంది, కానీ అనుభవంలోకి పొందటం అనేది మామూలు విషయం కాదు. అందుకే ఇందాక నేను చెప్పాను, మరలా చెప్తున్నాను. 100 కోట్ల మందిలో 100 సంవత్సరాల కాల వ్యవధిలో 100 కోట్ల మందిలో 100 సంవత్సరాల కాల వ్యవధిలో అతి కొద్ది మందికి మాత్రమే అటువంటి స్థితికి చేరే అవకాశం ఉంటుంది. అటువంటి స్థితికి చేరగలిగితే విశ్వం మొత్తం స్వాధీనమవుతుంది. వారి ప్రభావం కొన్ని శతాబ్దాల వరకు కొనసాగుతుంది. అయితే మీరు ఒక మాట అనొచ్చు, గురూజీ ఆ స్థితిని గురించి తెలుసుకోవటం కష్టం అంటున్నారు, చేరటం బహు కష్టం అంటున్నారు, కత్తి మీద సాము లాంటిది అంటున్నారు, మరి ఇదంతా ఎందుకండి? మీకు ఒక అనుమానం రావచ్చు. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈ ఆధ్యాత్మిక విధానం అనేది క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు బహిర్గతమైంది. అంటే ఇప్పటికీ 10,000 సంవత్సరాల నాడు బహిర్గతమైంది. అటువంటి ఆధ్యాత్మికత ఆనాటి నుండి నేటి వరకు రూపాంతరం చెందుతూ కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు నవీన మానవుడు ఎలా ఉన్నాడు? సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ విశ్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగినటువంటి స్థాయికి ఎదిగాడు. అందుకని మనం ఏం చెయ్యాలి? క్రీస్తు పూర్వం నాడు బహిర్గతమైనటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని, నవీన మానవుడి యొక్క మేధస్సును ఆకర్షించే విధంగా, ఆకట్టుకునే విధంగా శాస్త్రీయ పంథాలో, సాంకేతిక విధానంలో మలిచి అందించగలిగితే తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందొచ్చు. ధ్యాన మండలి ఈ విషయంలో గత 3 దశాబ్దాలుగా కృషి చేస్తూనే ఉంది. మీరు అనుకోవచ్చు, నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి 30 సంవత్సరాలైంది, గురుపీఠం ఎక్కి 27 సంవత్సరాలైంది,
సంస్థను స్థాపించి 22 సంవత్సరాలైంది. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందు దీని గురించి ఆలోచిస్తూ వచ్చాను. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత దీని గురించి ఆలోచిస్తూ వచ్చాను. సంస్థను స్థాపించిన తర్వాత ప్రయోగాలు చేస్తూ, పరిశోధనలు చేస్తూ, దశల వారీగా కోర్సులు రూపొందించుకుంటూ అనుభవాన్ని పొందగలుగుతున్నాను. అనుభవాన్ని పొంది బోధించటం వేరు, సమాచారం సేకరించి బోధించడం వేరు. నేను అందించేది మొత్తం కూడా అనుభవసారం కాబట్టి మరొకసారి చెప్తున్నాను. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా నవీన శాస్త్రీయ పందాలో, సాంకేతిక విధానంలో ఆధ్యాత్మికతను అందించగలిగితే ప్రపంచ చరిత్రనే మార్చవచ్చు. ఇంకొక లాస్ట్లో ఒక మాట్లాడతాను. వ్యక్తి సమస్యలకి, కుటుంబ సమస్యలకి, సామాజిక సమస్యలకి, ప్రపంచ సమస్యలకి, ప్రకృతి సమస్యలకి, ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ స్పిరిచువాలిటీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఎవరు ఎక్కడ తిరిగినా చెట్టు చివరకు ఈ మార్గానికి చేరి జీవితాన్ని ముగించవలసిందే. ఈ మార్గానికి చేరకుండా జీవితాన్ని ముగించేటట్లయితే జన్మలు పొడిగించబడతాయి, కర్మలు పొడిగించబడతాయి, శరీరాన్ని మార్చవలసి వస్తుంది. కానీ ఈ మార్గానికి చేరి జీవితాన్ని ముగించగలిగితే బ్రతికుండగానే, శరీరం ఉండగానే సంపూర్ణ స్వేచ్ఛను పొందొచ్చు. అటువంటి సంపూర్ణ స్వేచ్ఛను పొందే సాంకేతిక విధానాన్ని గురించి మీరు శాస్త్రయుక్తంగా తెలుసుకొని అనుభవంలోకి పొందాలని మనసా వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.